35వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, గురుదేవా, ఆ తర్వాత శ్రీగురుని యొక్క లీలలను నాకు వినిపించండి అని ప్రార్థించాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తూ ఉన్నాడు. శ్రీగురుడు సావిత్రీదేవికి రుద్రాక్ష మహత్యాన్ని చెప్పి, అమ్మా, రుద్రాక్ష ధారణ ఇంత పవిత్రమైనది అని చెప్పారు. అప్పుడు సావిత్రీదేవి, స్వామి, మేము ప్రతిరోజు పూజించుట కొరకు, సాధన చేసుకునే కొరకు నాకేమైనా మంత్రాన్ని ఉపదేశించండి అని ప్రార్థించి అడిగింది. అప్పుడు శ్రీగురుడు, అమ్మా, స్త్రీలకు మంత్ర జపం తగదు, పతి సేవయే మోక్షదాయకము, తన భర్తనే నారాయణుడిగా భావించి సేవించాలి అని చెప్పి అన్నారు. అప్పుడు సావిత్రి శ్రీగురునితో, గురుదేవా, స్త్రీలు మంత్రజపం ఎందుకు చేయకూడదో వివరించండి అని ప్రార్థించి అడిగింది. అప్పుడు శ్రీగురుడు నవ్వుతూ ఇలా చెప్తూ ఉన్నారు. అమ్మాయి, పూర్వము దేవతలకు రాక్షసులకు యుద్ధము జరుగుతూ ఉన్నది. దేవతలు కనిపించిన రాక్షసున్నల్లా కూడా చంపేస్తూ ఉన్నారు. రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు మృత సంజీవని మంత్రంతో వారందరినీ బతికిస్తూ ఉన్నాడు. రాక్షసులు బలగర్వంతో ఎదురులేక దేవతలను పట్టి హింసిస్తూ ఉన్నారు. దేవతలందరూ భయపడి పరమశివుని వద్దకు వెళ్ళి శుక్రుని యొక్క చర్యను ప్రతిఘటించమని ప్రార్థించి అడిగారు. అప్పుడు శివుడు నందిని పంపి ధ్యాన నిమగ్నుడై ఉన్నటువంటి శుక్రాచార్యుణ్ణి తెప్పించి తన కడుపులో బంధించాడు. ఒకసారి శివుడు ఏమారి ఉన్నప్పుడు శుక్రాచార్యుడు శివుని యొక్క మూత్రము నుండి బయటికి వచ్చి మరలా రాక్షసుల దగ్గరకు వెళ్ళి సహాయం చేస్తూ ఉన్నాడు. దేవతలు భయపడి ఈ విషయాన్ని విష్ణుమూర్తికి విన్నవించుకున్నారు. ఆయన దేవగురుడైనటువంటి బృహస్పతిని పిలిపించి శుక్రాచార్యుని యొక్క చర్యను అడ్డగించుటకు ఉపాయం ఏదైనా పన్నమని చెప్పాడు. అప్పుడు బృహస్పతి తన కుమారుడైన కచుణ్ణి అందుకు నియమించాడు. కచుడు బ్రాహ్మణ వేషంలో శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి, అయ్యా, అపారమైనటువంటి మీ మహిమలు విని మీ వద్దకు విద్య నేర్చుకోవడానికై వచ్చాను అని చెప్పాడు. శుక్రుని యొక్క కుమార్తె దేవయాని అతన్ని చూచి మోహించి కామవశం చేత తండ్రిని అందుకు ఒప్పించింది. కొన్నాళ్లకు కచుడు శత్రుపక్షం వాడని చెప్పి తెలుసుకొని రాక్షసులంతా కూడా కలిసి అతన్ని చంపివేశారు. దేవయాని అతనిపై మోహంతో తండ్రితో కచుడు గూర్చి విచారించింది. శుక్రాచార్యుడు దివ్య దృష్టితో తెలుసుకొని, అమ్మా, ఈ రాక్షసులు అతన్ని చంపేశారు అని చెప్పాడు. కానీ కుమార్తెపై ఉన్నటువంటి ప్రేమతో శుక్రాచార్యుడు కచుణ్ణి బ్రతికించాడు. మరొకసారి కూడా కచుడు కట్టెలకని అడవికి వెళ్ళిన సమయములో మరలా రాక్షసులు అతన్ని చంపి శరీరమును దహనం చేసి ఆ బూడిదను నలుదిక్కులా విరజిమ్మ చేశారు. శుక్రాచార్యుల వారు మరలా దివ్య దృష్టితో తెలుసుకొని బ్రతికించినాడు. మూడవసారి కూడా ఆ రాక్షసులు అతన్ని చంపి శరీరాన్ని దహనం చేసి ఆ బూడిదను మంచినీటిలో కలిపి శుక్రాచార్యుని చేతనే తాగించేశారు. ఈసారి శుక్రాచార్యుల వారు తన కుమార్తె అయిన దేవయానితో, అమ్మాయి, ఈ రాక్షసులు అతన్ని చంపి నా కడుపులోనే బంధించారు, ఇప్పుడు అతన్ని బ్రతికించాలంటే నేను చచ్చిపోవాలి అని చెప్పి అన్నాడు. అప్పుడు దేవయాని, తండ్రి, నీకు మృత సంజీవని మంత్రం వచ్చు కదా, ఆ మంత్రాన్ని నాకు చెప్పండి, అతన్ని బ్రతికించి మీరు చనిపోయిన తర్వాత ఆ మంత్రంతో నేను మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాను
అని చెప్పి అన్నది. అప్పుడు శుక్రాచార్యుడు, అమ్మా, స్త్రీలకు మంత్ర జపం తగదు, అయినా మృత సంజీవని మంత్రము 3వ వాడు వినకూడదు. నీవు నన్ను బ్రతికిస్తున్నప్పుడు 3వ వాడుగా కచుడు వింటాడు, అందువల్ల మంత్రము నష్టము అవుతుంది అని చెప్పి అన్నాడు. ఆమె మాత్రం తన పట్టు వదలకుండా అతన్ని బ్రతికించకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని తండ్రిని బెదిరించింది. కూతురుపై ఉన్నటువంటి ప్రేమతో శుక్రుడు మృత సంజీవిని మంత్రాన్ని కుమార్తెకు ఉపదేశించి కచుణ్ణి బ్రతికించాడు. శుక్రాచార్యుని కడుపు చీల్చుకొని బ్రతికి వస్తున్నప్పుడు 3వ వాడుగా కచుడు అక్కడ ఉండి ఈ మంత్రాన్ని విన్నాడు. అందువలన ఈ మంత్రము నష్టమయ్యింది. స్త్రీకి ఉపదేశించడం వల్ల 3వ వానిగా కచుడు విన్నందువల్ల మంత్రము నష్టమై ఇక రాక్షసులెవ్వరూ కూడా బ్రతకలేదు. ఆ తర్వాత దేవయాని కచునితో తనను వివాహమాడమని చెప్పి కోరింది. అప్పుడు కచుడు, నీవు గురుపుత్రికవు గనుక నాకు సోదరితో సమానము, నన్ను బ్రతికించావు కనుక తల్లితో సమానము, అందువలన వివాహము చేసుకోను అని చెప్పి అన్నాడు. దేవయాని అతనిపై కామవశం చేత అతన్ని శపించింది. అందుకు కచుడు కూడా ప్రతిశాపమిచ్చి గురువైనటువంటి శుక్రాచార్యునితో, అయ్యా గురుదేవా, మీ దయ వలన నేను వచ్చినటువంటి పని నెరవేరింది, ఇక నేను ఇక్కడ ఉంటే ఈ రాక్షసులు నన్ను బ్రతకనివ్వరు, అందువల్ల నా దారిన నేను పోతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ కథను శ్రీగురుడు సావిత్రీదేవికి చెప్పి, అమ్మాయి, నీకు ఉత్తమమైనటువంటిది సోమవార వ్రతం చేసుకో, సోమవారం రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఈ వ్రతాన్ని ఆచరించాలి అని సోమవార వ్రత మహత్యాన్ని శ్రీగురుడు ఇలా చెప్పారు. పూర్వము ఆర్యావర్తము అనేటటువంటి పట్టణాన్ని చిత్రవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు పుణ్య ఆత్ముడు, ధార్మికుడు. అతనికి లేక లేక కలిగిన సంతానంగా ఒక కుమార్తెను పొందాడు. కుమార్తె యొక్క జాతకాన్ని పరిశీలించుటకు జ్యోతిష్యులను పిలిపించాడు. వారు ఆ బాలిక జాతకాన్ని చూచి ఆ పాప పార్వతి వలె సర్వమంగళ రూపములో ఉండునని, సీత వలె మహాపతివ్రతగా తొలతూగునని చెప్పారు. అప్పుడు ఆ రాజు ఎంతో సంతోషించి వారికి ఘనమైన దక్షిణ తాంబూలములతో సత్కరించి పంపించాడు. నామకరణ మహోత్సవం నాడు ఆ బిడ్డకి సీమంతిని అని పేరు పెట్టుకున్నారు. ఆ పిల్ల పెరిగి ఆటపాటల యందు వృద్ధి చెంది గొప్ప సౌందర్యవతి అయ్యింది. సీమంతినికి 12వ ఏట ఒక దైవజ్ఞుడు రాజు వద్దకు వచ్చి, రాజా, నీ కుమార్తె సర్వ శుభలక్షణములు కలిగి ఉన్నను, పెళ్లి చేసిన వెంటనే మాత్రము వైధవ్యాన్ని అనుభవిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ రాజు కుమార్తె గురించి దుఃఖిస్తూ ఆమె వివాహాన్ని గుర్చి చింతిస్తూ ఉండేవాడు. సీమంతిని చెలికత్తెల ద్వారా ఈ విషయం తెలుసుకొని యాజ్ఞవల్క్య మహర్షి భార్య అయిన మైత్రేయిని దర్శించి ఆమెతో తన యొక్క దురదృష్టాన్ని వివరించి చెప్పి తనను ఆ ఆపద నుండి కాపాడమని చెప్పేసి వేడుకున్నది. అప్పుడు ఆమె, అమ్మాయి, నీవు శివ పూజ చెయ్యి, శివానుగ్రహం వల్ల నీకు సౌభాగ్యం కలుగుతుంది అని చెప్తూ సోమవార వ్రతమును చేయుము, సోమవారం ప్రాతకాలముననే స్నానం చేసి ఉపవాసముండి పార్వతీ సమేతుడై ఉన్న పరమేశ్వరుణ్ణి పూజించు, శివ అభిషేకం వల్ల పాపములు తొలగుతాయి, పీఠ పూజ వల్ల సామ్రాజ్యము దక్కుతుంది, శివుణ్ణి గంధ పుష్పాక్షతలతే పూజిస్తే సౌభాగ్యము సౌఖ్యము కలుగుతుంది, శివునికి ధూపం వేస్తే సౌందర్యము లభిస్తుంది, శివునికి దీపం పెడితే కాంతి లభిస్తుంది, నైవేద్యం పెడితే భోగములు, తాంబూలము సమర్పిస్తే లక్ష్మి, నమస్కారం చేస్తే చతుర్విధ పురుషార్థాలు, మంత్ర జపం చేస్తే అష్టైశ్వర్యములు, హోమం చేస్తే కోశ సంపద, స్తోత్రం చేస్తే సర్వ సమృద్ధి, బ్రాహ్మణ భోజనం పెడితే సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి. కావున ఓ సీమంతిని,
నీవు కూడా ఈ విధంగా వ్రతం ఆచరించు, నీ కష్టాలు తొలగిపోతాయి అని మైత్రేయి చెప్పింది. సీమంతిని శ్రద్ధతో ప్రతి సోమవారము ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేది. కొద్ది కాలంలోనే సీమంతిని తండ్రి అయిన చిత్రవర్మ శివునిపై సర్వభారములను ఉంచి ఇంద్రసేన మహారాజు కుమారుడైన చంద్రాంగవర్మకు సీమంతిని ఇచ్చి వైభోగపేతంగా వివాహం చేశాడు. అదేమి చిత్రమో కాని చిత్రవర్మ అల్లుడైనటువంటి చంద్రాంగదుడు ఒకరోజు జలక్రీడకని నదికి వెళ్ళి నదిలో మునిగిపోయాడు. రాజభటులు చింతానిమగ్నులై పరుగు పరుగున వెళ్ళి ఈ విషయాన్ని రాజుకు విన్నవించారు. రాజు సీమంతిని నది వరకు వచ్చి భటులను నదిలో దింపి అల్లుని కొరకు వెతికించారు. గజ ఈతగాళ్లను కూడా పెట్టి వెతికించారు. ఎంత వెతికినా కానీ చంద్రాంగదుడు యొక్క జాడ కనిపించలేదు. ఈ వార్త విన్న వెంటనే శ్రీమంతిని స్పృహ కోల్పోయింది. సీమంతిని మేల్కొన్న తర్వాత శివునిపై నిష్ఠూరాములు ఆడుతూ తను ఎంతో భక్తితో వ్రతం చేసినా శివుడు తన భర్తను రక్షించనందుకు దుఃఖిస్తూ తాను కూడా నదిలో దూకడానికి ప్రయత్నించేసింది. అప్పుడు అక్కడున్నటువంటి కొంతమంది దైవజ్ఞులు ఆ చర్యను చూచి, అమ్మాయి, శవం కనిపించకపోతే సహగమనం చేయరాదు అని చెప్పారు. సీమంతిని 3వ నెల కడుపుతో ఉన్నది. గర్భవతి అయినటువంటి స్త్రీ ఆత్మహత్య చేసుకోరాదని వారు బోధించారు. అప్పుడు దైవజ్ఞులు 1 సంవత్సరం వేచి చూచిన తరువాత వైధవ్యము ఆచరించవచ్చని చెప్పారు. కొద్ది కాలం గడిచిపోయింది. కానీ సీమంతిని మాత్రము నిష్ఠతో సోమవార వ్రతాన్ని ఆచరిస్తూ ప్రతిరోజు కూడా ఆ నది వద్దకు వెళ్ళి భర్త కోసము నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ ఉండేది. నదిలో మునిగినటువంటి చంద్రాంగవర్మ పాతాళలోకానికి చేరాడు. అదృష్టవశాన నాగకన్యలు అతన్ని చూచి తమ రాజైనటువంటి తక్షకుని వద్దకు అతన్ని తీసుకొని వెళ్ళారు. ఆ నాగరాజు రాజకుమారుణ్ణి చూచి అతని చేత అమృతం తాగించి తమ లోకంలోనే ఉండిపోమ్మని కోరాడు. అప్పుడు చంద్రాంగవర్మ తన భార్య అత్తమామలు తన కొరకు ఎదురు చూస్తూ ఉంటారని, తల్లిదండ్రులకు తను ఒక్కడే బిడ్డనని, తాను తిరిగి భూలోకానికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ నాగరాజు అతని భార్య కొరకు కూడా అమృతం నిండిన ఒక పాత్రను ఇచ్చి, నాయనా చంద్రాంగవర్మ, నీవు స్మరించినంతనే నీకు ప్రత్యక్షం అవుతాను అని ఆజ్ఞనిచ్చి తన భటులను పిలిచి క్షేమంగా ఇతన్ని భూలోకానికి చేర్చమని ఆజ్ఞాపించారు. నది నుండి బయటకు వచ్చినటువంటి చంద్రాంగవర్మ నది వద్దనే కూర్చొని ఉన్న తన భార్యను చూచి అమృత భాండమును ఆమెకు ఇచ్చి భార్యతో సహా రాజ్యానికి చేరుకున్నాడు. చంద్రాంగవర్మ నేట మునిగిన సంగతి తెలుసుకున్నటువంటి శత్రురాజులు ఇంద్రసేన మహారాజు గారి యొక్క రాజ్యాన్ని చుట్టుముట్టి రాజును చెరసాలలో బంధించి రాజ్యాన్ని దోచుకున్నారు. చంద్రాంగదుడు ఈ విషయమంతా తెలుసుకుని శత్రురాజుల వద్దకు వెళ్లి తాను తక్షకుని వద్ద నుండి వరం పొందినటువంటి విషయం తెలిపి తన రాజ్యం తనకు ఇమ్మని, లేకపోతే శిక్షిస్తాను అని హెచ్చరించి చెప్పాడు. అప్పుడు శత్రురాజులు భయపడి వారి రాజ్యాన్ని వారికి అప్పగించి పారిపోయారు. చంద్రాంగదుడు కారాగారమున ఉన్న తల్లిదండ్రులను విడిపించి సంతోషంతో భార్యతో కలిసి జీవించాడు. శ్రీగురుడు సోమవార మహత్యాన్ని సావిత్రికి ఉపదేశించి, అమ్మాయి సావిత్రి, ఇదంతా సీమంతిని చేసిన శివారాధన యొక్క ఫలితమే కనుక నీవు కూడా భక్తితో శివ పూజలు చేయి, నీకు మంచి జరుగుతుంది అని చెప్పారు. అప్పుడు సావిత్రి భర్త దత్తుడు, స్వామి, ఈ వ్రతములన్నీ మాకెందుకు, పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా అని చెప్పి అన్నారు. అప్పుడు శ్రీ గురుడు, నాయన, మీరు ఈ వ్రతాన్ని ఆచరిస్తేనే మీ సేవ మాకు లభిస్తుంది అని గట్టిగా నొక్కి చెప్పారు. ఇంతలో శ్రీ గురుని యొక్క సన్నిధిలో తమ కుమారుడు ఆయురారోగ్యవంతుడై ఉన్నాడన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి గోడేనాథుడు అతని భార్య అక్కడికి చేరుకొని శ్రీగురుణ్ణి భక్తితో పూజించి
అక్కడున్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించి అందరికీ అన్న సమారాధన చేశారు. చూచావా నామధారక, త్రిమూర్తి స్వరూపమైనటువంటి శ్రీగురుని యొక్క మహిమకు సాధ్యాసాధ్యములు లేనే లేవు. శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే, చనిపోయిన వ్యక్తినే తిరిగి బ్రతికించిన మహానుభావుడు అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః, ఓం శ్రీపాదస్వామినే నమః, ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః, ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.